గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ చేస్తున్నాం. ఎస్టర్డే మీకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఒక సమ్ డిక్టేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి నోట్ చేసుకోమని చెప్పాను. తెలుగు మీడియం స్టూడెంట్స్కి టైం సరిపోలేదు, అందువల్ల ఆ సమ్ ముందుగా తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. పేజ్ నెంబర్ 73, ప్రాబ్లం నెంబర్ 5. పేజ్ నెంబర్ 73, ప్రాబ్లం నెంబర్ 5. తెలుగు మీడియం బుక్ అయితే 1 పేజ్ అటు ఇటులో ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 5 రాసుకోండి. రమణ 2017-2018 సంవత్సరానికి రమణ 2017-18 సంవత్సరాలకి అతని జీతానికి సంబంధించిన వివరాలు మీకు ఇవ్వడమైనది. అతని పన్ను విధించదగిన జీతమును లెక్కగట్టండి. 1 by 1 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ శాలరీ జీతము. 1వ పాయింట్ జీతము నెలకు 8,000. జీతము నెలకు 8,000. 2వ పాయింట్ డిఏ నెలకు 1,000 రూపాయలు. కరువు బత్యం జీతంలో పార్టు జీతంలో కలుస్తుంది, పదవీ విరమణలో కలుస్తుంది అన్నప్పుడేమో పైన వేసుకుంటాం. ఏమండి, అలా అనకుండా ఓన్లీ డిఏ అంటే ఈ అలవెన్సుల్లో వేసుకుంటాం. అదొకటి మీరు గుర్తుపట్టాలి. కానీ ఓకే, డిఏ 1,000 రూపాయలు నెలకు. 3వ పాయింట్ వినోద అలవెన్స్ నెలకు 500. 4వ పాయింట్ యజమాని ఉద్యోగి గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కు యజమాని ఉద్యోగి గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కు చందా 14.5%. 5వ పాయింట్ ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ 13% చొప్పున సంవత్సరానికి 2,600. 6వ పాయింట్ సిటీ కాంపన్సేటరీ అలవెన్స్ నెలకు 100 రూపాయలు. 3వ పాయింట్ మెడికల్ అలవెన్స్ నెలకు 3,500. 3,500. అతనికి 20 లీటర్ల మోటారు కారును
అతనికి 20 లీటర్ల మోటార్ కారును ఏర్పాటు చేయడమైనది అది ఉద్యోగ అవసరాలకు సొంత అవసరాలకు ఉపయోగించుచున్నారు. తర్వాత అతనికి యజమాని ఒక గృహమును ఇచ్చినాడు. దానికి నెలకి 500 రూపాయలు యజమాని ఛార్జ్ చేస్తాడు. గృహము వార్షిక అద్దె 12,000 బ్రాకెట్లో పట్టణ జనాభా 10 లక్షల లోపు. అతని జీతం నుండి ఆదాయము లెక్కించాలి. ఇప్పుడు తెలుగు మీడియంకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అయినా ఇంగ్లీష్ మీడియంలో కూడా నేను అర్థం కాకపోయినట్టయితే ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏమేమి సమాచారం ఇచ్చాడు, మనకి జీతం ఇచ్చాడు, డిఏ ఇచ్చాడు, తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, తర్వాత ఏమోండి ఆర్పిఎఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, తర్వాత సిసిఏ ఇచ్చాడు, ఏమండి మెడికల్ అలవెన్స్ ఇచ్చాడు, కార్ ఇచ్చాడు, హౌస్ ఇచ్చాడు. ఇవి ఇతనికి ఇచ్చిన ఫెసిలిటీస్. వీటన్నిటి మీద అతను ఎంత జీతాన్ని పన్ను చెల్లించవలసి ఉంటుంది అనేది మనల్ని అడుగుతున్నాడు. ఏమండి చూడండి, ముందుగా ఒక టేబుల్ ఓపెన్ చేసుకున్నాం, వివరాలు మొత్తం అని ఈఎంలో రాసుంది, కానీ టీఎంలో చెప్తాను చూసుకోండి. ముందుగా మూల వ్యాపారం శాలరీ అంటే కానీ శాలరీ హెడ్డింగ్ పెట్టుకుంటాం. సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 మూల వేతనం నెలకి 8,000 అంటే 12 నెలలకి 96,000. ఓకే, అలాగే కాంట్రిబ్యూషన్ దేనికి సంబంధించింది అంటే ఈ ఆర్పిఎఫ్ గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్కి అతను 14.5% చొప్పున ఈ 96,000 మీద చెల్లిస్తున్నాడు. అంటే 13,920. మనం గతంలో చేసిన లెక్కల ప్రకారం ఏం గమనించాం, 12% కన్నా ఎక్కువ ఉంటే జీతానికి కాకుండా, అందుకని దీని మీద 12% క్యాలిక్యులేట్ చేస్తే 11,520 వచ్చింది. ఎంత ఎక్సెస్ ఉంది దీనికి ఈ అమౌంట్ మనం బయటికి తెచ్చుకోవాలి. కాబట్టి ఆర్పిఎఫ్ ఎప్పుడు కూడా అది ఎంత ఇచ్చారో చూసుకోండి, 12% పెట్టుకోండి, ఎంత ఎక్సెస్ ఉంటే అది బయటికి. ఓకే, అలాగే ఎక్సెస్ ఇంట్రెస్ట్ 13% ప్రకారం ఎంత ఇచ్చాడు. మనం ఇంట్రెస్ట్ ఎంతవరకు ఎగ్జామ్షన్ ఇస్తాం, 9.5 వరకు ఇస్తున్నాం. 9.5 కన్నా ఎక్కువ ఉంటే బయటకు తేవాలి. ఓకే, గుర్తుంటుంది కదండి. అంటే ఇప్పుడు 13% ఎంత, సో 9.5% హౌ మచ్ అని క్యాల్కులేట్ చేస్తే ఎంత వచ్చింది. ఇది ఇందులో తీసేస్తే ఈ అమౌంట్ వచ్చింది. ఎప్పుడు కూడా 13% అంటే ఇచ్చినప్పుడు 9.5%కి మీరు ఫ్రాక్షన్ ఎలా వేసుకుంటారంటే 13% 2,600 అయినప్పుడు 9.5 హౌ మచ్ ఇట్లా వేసుకోవాలి. ఎప్పుడు ఫ్రాక్షన్ ఎలా వేస్తాం, ఇది ఇంటి చేసి నెత్తి మీద వేస్తాం. 9.5 × 2,600/9. చూడండి, అదే 2,600 × 9.5/30. ఓకే, ఇప్పుడు అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొడేసి బయట వేస్తే 99,100 ఏంటి సాలరీకి సంబంధించింది. ఓకే, జీతానికి సంబంధించి. తర్వాత అలవెన్స్ అండర్ సెక్షన్ సబ్సెక్షన్ 3 అండ్ అండర్ 17 సబ్సెక్షన్ 3 సబ్సెక్షన్ 2. ఏమంటే ఇందు ప్రకారంగా డిఏ తీసుకున్నాం, కరువు బడ్జెట్ 10,000 రూపాయలు చెప్పిన 12 నెలలకి 12,000. డిఏ ఇక్కడ తీసుకోకూడదు. పదవీ విరమణ ప్రయోజనాల్లో లెక్కలో తీసుకుంటారు అంటే ఇక్కడ తీసుకోవాలి. అలా అనకుండా ఓన్లీ డిఏ అంటే ఇక్కడే తీసుకోవాలి. తర్వాత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు 500 చొప్పున, వినోద బడ్జెట్ 6,000. సిసిఏ 100 రూపాయలు చొప్పున 1,200. మెడికల్ అలవెన్స్ 3,500 చొప్పున 42,000.
మొత్తం అలవెన్స్లన్నీ ఇలా ఇంత అమౌంట్ వచ్చింది. ఇక పెరిక్విజిట్స్ అంటే ఇతనికి అదనంగా పరిలబ్ధుడు ఏమి ఇచ్చాడు, అదనంగా ఇతనికి ఇల్లు ఇచ్చాడు, కారు ఇచ్చాడు. ముందుగా కారు తీసుకుంటే 20 లీటర్స్ అని అంటే పెద్ద కారు అనమాట. ఆ పెద్ద కారుకి సంబంధించి ఎంత ఇవ్వాలి, 2400 చొప్పున జీతానికి కలుపుకోవాలి. అంటే 14 లీటర్స్ అలా అంటే చిన్న కారు, అదైతే మనం తక్కువ 1800 కలుపుతాము. ఇక్కడ పెద్ద కారు కాబట్టి 2400 × 12 అంటే 28,800 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ తర్వాత ఇంకోటి ఏంటంటే అకామిడేషన్, ఇల్లు వచ్చేటప్పుడు కదా ఏం చేయాలంటే యజమాని మనకు ఒక క్వార్టర్లాగా తీస్తున్నాడు, జీతంలో 500 కోస్తాడు. అసలు దాని లెక్కటి ముందు మనకి ఎంత పర్సెంట్ తీసుకోవాలి, దాని తాలూకా హౌస్కి సంబంధించిన దాని లెక్క. ఒకవేళ పెద్ద పట్టణం అయినట్టయితే ఫస్ట్లో మనం కట్టినట్టు 15% క్యాలిక్యులేట్ చేయాలి, బేసిక్ డిఏ అన్నీ కూడి. ఒకవేళ జనాభా 10 లక్షల కన్నా చిన్న ఉన్నటువంటి చిన్న పట్టణం అయితే 7.5% చొప్పున జీతంలో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతవరకు మనం తీసుకోవాల్సింది అంశం. కానీ అందులో కూడా ఏది తక్కువ ఉందో దాన్ని తీసుకుంటాం. ముందుగా అక్కడ ఉన్నట్లు హౌస్ సంబంధించి ఏమి చేయడండి అంటే పాపులేషన్ 7.5 lakhs అనుకున్నాం కాబట్టి బేసిక్ తీసుకున్నాం. ఇక్కడ డిఏ పదవీ విరమణలోకి వస్తుంది అంటే డిఏని కలుపుతాం. ఇలా అలవెన్స్లో ఉంటే డిఏని కలపక్కర్లేదు. బోనస్, కమిషను, ఫీజు, ట్యాక్సిబుల్ అలవెన్సులు అందులో 49,200 ఈ 3 కలుపుతాం. కానీ అవి 3 కలిపితే డిఏ కాకుండా మిగతాయి కలిపితే. కాబట్టి తర్వాత మానిటరీ పేమెంట్స్ ఏం లేవు, ద్రవ్య చెల్లింపులు, సెలవు జీతం కూడా ఏం లేదు. మొత్తం 1,45,200. దీని మీద మనం 7.5% తీసుకోవాలి. 1,45,200 × 7.5% అంటే 10,890. ఇంత మొత్తంలో యజమాని మన దగ్గర ఎంత తీసేసుకున్నాడు, 500 చొప్పున సంవత్సరంలో 6,000 తీసేసుకున్నాడు. అంటే అంతే మనకి అతను సౌకర్యం కల్పించింది జీతానికి 4,890. ఈ అమౌంట్ బయట వేసుకున్నాం. ఆ 28,800 ఇది కలిపితే 33,690 వచ్చింది. ఓకే. మొత్తం కూడుకుంటే మీకు 1,93,990 గ్రాస్ శాలరీ వచ్చింది. ఈ గ్రాస్ శాలరీ నుంచి మనం డిడక్షన్ అంటే ఏమి ఇవ్వాలంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే అది, తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవ్వాలి. ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడు ఇవ్వాలి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయితేనే ఇవ్వాలి. ఇతనేం గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, అందువల్ల డాష్ తీసేస్తే రిమైనింగ్ ట్యాక్సబుల్ శాలరీ, అదే పన్ను విధించగలిగినటువంటి ఆదాయం. ఓకేనా. ఇప్పుడు ఇలాంటి గీత తీసుకోండి, వివరాలు మొత్తం గీత తీసుకోండి, వివరాలు మొత్తం తీసుకోండి, వివరాలు మొత్తం. వివరాలు మొత్తం రాసుకున్నారండి. ఫస్ట్గా రాసుకోండి, జీతము అని రాసుకోండి. తెలుగు మీడియంలో రాసేసుకున్నాము. ఈ అమౌంట్ నేను రాసుకున్నారు. ఒకరు రాసుకోకపోతే అది కూడా నోట్ చేసుకున్నాను, కనిపిస్తుంది కదా. తెలుగు మీడియంలో రాసుకోండి. జీతము సెక్షన్ 17 సబ్సెక్షన్ 1. సెక్షన్ 17 సబ్సెక్షన్ 1. అదిగోండి మూల జీతము 8,000 × 12. 8,000 × 12 96,000.
96,000. తర్వాత ప్రావిడెంట్ ఫండ్కి యజమాని వాటా. ప్రావిడెంట్ ఫండ్కి యజమాని వాటా. యజమాని వాటా 96,000 ఇంటూ 14.5/100. 14.5/100 కొట్టేస్తే పక్కన 13,920. 13,920 మైనస్ మినహాయింపు. బ్రాకెట్లో 12% కన్నా ఎక్కువ ఉన్న మొత్తం. 12% కన్నా ఎక్కువ ఉన్న మొత్తం. 12% కన్నా ఎక్కువ ఉన్న మొత్తం. 96,000 ఇంటూ 12/100. 96,000 ఇంటూ 12/100. 11,520. 11,520 తీసేయండి. తీసేస్తే 2,400. 2,400. తర్వాత నెక్స్ట్ ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ. ప్రావిడెంట్ ఫండ్పై వడ్డీ బ్రాకెట్లో 13%. బ్రాకెట్లో 13%. 2,400. 2,400. 2,600. 2,600. 2,600. దాని కింద లైన్లో 9.5%. 9.5%. 9.5%. 2,600 ఇంటూ 9.5/13. 9.5/13 1900. 1900 తీసేస్తే 700. తీసేస్తే 700. ఇక్కడికి ఇలా కుడి బయట వేసుకుంటే 99,100. 99,100. అలవెన్సెస్. సెక్షన్ 17 సబ్సెక్షన్ 3 రోమన్ 2. సెక్షన్ 17 సబ్సెక్షన్ బ్రాకెట్లో 3 దాని పక్కన రోమన్ అంకి 2. డిఏ 1000 ఇంటూ 12. 1000 ఇంటూ 12. 12,000. 12,000. ఎంటర్టైన్మెంట్ 500 ఇంటూ 12. 500 ఇంటూ 12. 6,000. 500 ఇంటూ 12. 6,000. తర్వాత సిసిఏ ఎంటర్టైన్మెంట్ అంటే ఇది మీకు ఏంటంటే వినోదపరచం. ఎంటర్టైన్మెంట్ అంటే వినోదపరచం. ఓకే. తర్వాత సిసిఏ అని రాసేసుకోండి. సిటీ కాంపన్సేటరీ అలవెన్స్. సిసిఏ రాసుకుంటే చాలు. 100 ఇంటూ 12. 100 ఇంటూ 12. 1,200. 1,200. మెడికల్ 3,500 ఇంటూ 12. 3,500 ఇంటూ 12. 3,500 ఇంటూ 12. 42,000. 42,000. అది గీత కొట్టి బయటికి 61,200. బయటికి 61,200. 61,200. తర్వాత పెరిక్విజిట్స్. అందులో కార్. పెరిక్విజిట్లో కార్ 20 లీటర్లు అన్నారు కదా, పెద్ద కార్ అంటామండి. 2,400 ఇంటూ 12. 2,400 ఇంటూ 12. 28,800. 28,800. తర్వాత
ఉపకరణాలు లేని గృహము, ఉపకరణాలు లేని గృహం లేదా ఫర్నిచర్ లేని గృహం అంటే ఖాళీ ఇల్లు ఇచ్చేయడం. ఫర్నిచర్ లేని గృహం, గృహం. గృహం దాంట్లో రాసుకుని జనాభా 10 లక్షల్లో, జనాభా 10 లక్షలలో, జనాభా 10 లక్షలలో 7.5% జీతంపై, 7.5% జీతముపై, 7.5% జీతముపై. ఆ దిగువన వరుసగా బేసిక్ అంటే బేసిక్ అంటే బేసిక్, తెలుగులో బేసిక్ అని రాసుకో. బేసిక్ 96,000 అంటే ఫస్ట్ ఫిగర్ 96,000. డిఏ కట్టకల డాష్, బోనస్ ఏమీ లేదు డాష్, కమిషన్ డాష్, ఫీజు డాష్, పన్ను చెల్లించదగిన అలవెన్సులు, పన్ను చెల్లించదగిన అలవెన్సులు. ఇంకో ఈ 3 డిఏ కాకుండా ఈ 3. 49,200, 49,200. ద్రవ్య చెల్లింపులు, ద్రవ్య చెల్లింపులు డాష్, డాష్. సెలవు జీతం, సెలవు జీతం అది కూడా డాష్, అది కూడా డాష్. మొత్తం 1,45,200, 1,45,200. ఆ దిగువన రాసుకోండి 1,45,200 ఇంటూ 1,45,200 ఇంటూ 7.5/100, 7.5/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 10,890, 10,890, 10,890. అందులో మైనస్ యజమానికి చెల్లింపు, మైనస్ యజమానికి చెల్లింపు 500 ఇంటూ 12, 500 ఇంటూ 12, 6,000. గీత కొట్టి బయట 4,890, 4,890, 4,890. ఇక్కడ మొత్తం బయటికి 33,690, 33,690. ఇదంతా కూడితే గ్రాస్ శాలరీ, ఇదంతా కూడితే గ్రాస్ శాలరీ 1,93,990, 1,93,990, 1,93,990. $1,93,990 మైనస్ అంటే స్థూల జీతం, స్థూల జీతం అంతా కొడితే 1,93,995 నేను వేస్తారు స్థూల జీతం. దాంట్లోంచి మైనస్ వినోద భత్యం, వినోద భత్యం బ్రాకెట్లో తగ్గింపు రాదు అని రాసుకుంటాం. గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి తగ్గింపు రాదు. బయట గీత పెట్టేసి దీంట్లోంచి తీసేసి, దీంట్లో తీసేస్తే 1,93,900, 1,93,900. అది ట్యాక్సిబుల్ శాలరీ, అది ట్యాక్సిబుల్ శాలరీ, అది ట్యాక్సిబుల్ శాలరీ అంటే పన్ను చెల్లించదగిన జీతం, పన్ను చెల్లించదగిన జీతం. మనం ఫస్ట్ కన్నా కొద్దిగా అర్థం చేసుకోగలుగుతున్నామండి. ఇచ్చిన ఎలా కూడాలో తెలుస్తుంది, ఎలా పర్సంటేజ్ కట్టాలో తెలుస్తుంది. కాకపోతే లెక్కకి అటు ఇటు పాయింట్స్ కింద మారిపోతున్నాయి. వీటన్నిటికీ సంబంధించి మనం ఒక నోట్స్ లాగా తయారు చేసుకుందాం. అయితే సమ్స్ అనేది చేసిన తర్వాత మీకు ఏమేమైతే కన్ఫ్యూజన్ వస్తున్నాయో వాటి మీద నేను క్లారిటీ ఇస్తానని చెప్పాను, తప్పకుండా ఇస్తాను. మీరు జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. సంసంకి ఏం తేడాలు వస్తున్నాయి. ఈ కట్టడంలోనే చాలా పాయింట్లు మనకి అలవాట్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే జీతం అనగానే 4 కట్టాలి అని మనకి చాలా అలవాటు అయిపోయింది. ఒకటి ఏం కట్టాలి అంటే బేసిక్ శాలరీ సంబంధించిన కాన్సెప్ట్ ఎంత ఉందో అది కట్టాలి. రెండవది అలవెన్స్లకు సంబంధించిన ఎంత ఉందో అది కట్టాలి. మూడవది పెరిక్విజిట్కి సంబంధించి ఎంత ఉందో అది కట్టాలి. తర్వాత లీవ్ ఆఫ్ ప్రాఫిట్స్,
అంటే అంటే ప్రాఫిట్స్ లివ్ ఆఫ్ శాలరీ, అంటే జీతానికి బదులుగా ఇచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో అవి అంత మొత్తం కూడిన తర్వాత అందులోంచి ఓన్లీ డిడక్షన్స్ రెండు. ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎంటర్టైన్మెంట్ తీయాలి ఏమండి, అలాగే వృత్తి పన్ను ఉంటే ఎవరికైనా సరే ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటే అది కూడా తీయాలి. తీస్తే అప్పుడు మనకి ట్యాక్సిబుల్ శాలరీ ఎంత అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పటికి మనకు బాగా అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే శాలరీ అనేది ఎవరికి క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా ఈ 4 సైడ్ హెడ్డింగ్లు కంపల్సరీగా క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ని శాలరీ అనేటువంటి కాన్సెప్ట్లో అందులో సైడ్ హెడ్డింగ్లోకి వచ్చేవన్నీ తీసుకోవాలి. అంటే అందులో కంటే బేసిక్, డిఏ, బోనస్, ఫీజ్ కాబట్టి ఇట్లాంటివి ఏమైతే ఉన్నాయో అవన్నిటిని మనం తీసుకోవాల్సింది. అది ఫస్ట్ శాలరీకి సంబంధించింది. రెండవది అలవెన్స్ అనే పేరుతో ఏమైతే ఉన్నాయో అంటే ఎడ్యుకేషన్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్ కానీ సిసిఏ ఇలాంటి అలవెన్స్లు అనే పేరుతో ఏమైతే ఉన్నాయో అవి రెండవ సైడ్ హెడ్డింగ్లో తీసుకోవాలని మనకి తెలుస్తుంది. మూడవది పెరిక్విజిట్ అంటే అర్థం ఏంటంటే అలవెన్స్లు కాకుండా ఇంకా ఏమైనా సౌకర్యాలు మనకి కల్పిస్తూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా కారు కానీ ఉచితంగా ఇల్లు కానీ ఉంటే పెరిక్విజిట్లలోకి మనం తీసుకోవాలి. ఇక జీతాలు అంటే జీతానికి బదులుగా లాభాలను ఇచ్చినట్టయితే అవి వాడు ఆ సైడ్ హెడ్డింగ్లో అంటే నాకు ఏంటంటే అంటే మనకి ఈ అందులోకి మనం ఎక్కువగా ఏం తీసుకుంటున్నామండి అంటే సెలవు జీతాన్ని డబ్బుగా వాడుకొని జీతాన్ని వెనక్కి తీసుకుంటున్నాం. అటువంటి ఏమైనా ఉంటే 4 సైడ్ హెడ్డింగ్లో తీసుకోవాలి. ఆ 4 సైడ్ హెడ్డింగ్స్ కూడితే గ్రాస్ శాలరీ అంటే స్థూల జీతం వస్తుంది. ఆ స్థూల జీతం నుంచి 2 తగ్గింపులు మనం ఇస్తాం. ఒకటి ఏంటండి అంటే ఎంటర్టైన్మెంట్ అంటే అర్థం ఏంటండి అంటే వినోద భత్యం. మరి రెండవది ఇంకోటి ఏమి ఇస్తామండి అంటే ఎంటర్టైన్మెంట్ తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్. ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా మనం ఏం చూసుకోవాలండి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అవునా కాదా అనే విషయాన్ని మనం చూసుకోవాలి. ఓకే, అంటే ఈ ప్రాబ్లం బోత్ మీడియంస్కి కంప్లీట్ అయింది. మరొక ప్రాబ్లంకి మనం వెళ్ళే ముందు ఒకసారి ఇంకో 2 పదాలని కొద్దిగా మీరు పరిచయం చేసుకోండి. అప్పుడు వచ్చినప్పుడు మనం చూసుకోవచ్చు. జనరల్గా యజమాని అనేటువంటి వాటికండి ఉద్యోగి యొక్క సంక్షేమం కోసం కొంత మొత్తాన్ని నిల్వ చేయడం జరుగుతుంది అని మనం చూసాం. వాటిల్లో ఒకటి మనం ఏం చేసామంటే ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటిది చూసాం. ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ అంటున్నాం కదా. ఇది అంటే ఎవరైనా ఉద్యోగస్తులు అంటే పర్టికులర్గా పెద్ద కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు కాబట్టి అది గవర్నమెంట్ కంపెనీ కావచ్చు లేదా ప్రైవేట్ కంపెనీ కావచ్చు కానీ చిన్న కంపెనీస్లోని షాపుల్లో పనిచేసే వాళ్ళకి ఇటువంటి ఏమీ ఉండవు. ఒకటి వాళ్ళకి శాలరీ మాత్రమే పే చేస్తారు. ఎప్పుడు మానేస్తే అప్పుడు యజమానికి మనకి సంబంధం అనేది తెగిపోతూ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఉద్యోగుల విషయంలో చాలా ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తుంది. కొన్ని మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా పబ్లిక్ కంపెనీస్ అన్నీ కూడా కొన్ని సౌకర్యాలని ఇస్తాయి. వాటిల్లో ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటిది ఒక ముఖ్యమైనది. అంటే ప్రతిసారి నెల కూడా ఉద్యోగికి వచ్చిన జీతాన్ని ఖర్చు పెట్టేస్తే ఉద్యోగికి పదవీ విరమణ సంవత్సరం అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్లో ఒక 56 ఏళ్ళకి ఉద్యోగాలు మానేయాలని చెప్పేవారు గవర్నమెంట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగాల విషయంలో. అలాగే అది 58 సంవత్సరాలు అన్నారు, 60 సంవత్సరాలు అన్నారు. ఇలా వేరే సంవత్సరాలు గవర్నమెంట్లు మారుతున్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఈ యొక్క ఏజ్ని పెంచడం తగ్గించడం అనేటువంటిది కామన్గా జరిగే అంశం. ఏదైనప్పటికీ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత మనకి ఉపయోగపడేలాగా పనికొచ్చేదే ఈ ప్రావిడెంట్ ఫండ్ అనమాట. ప్రతి నెల జీతంలో కొంత మొత్తం మనం ఏం చేస్తామంటే ఒక చోట దాస్తాం. ఏదైనా గవర్నమెంట్ ఎల్ఐసీలో కానీ లేదా ఏదైనా కంపెనీస్ పెట్టుబడుల్లో కానీ ఎక్కడో చోట ఈ అమౌంట్ని డిపాజిట్ చేసి ఉంచుతాం. మన జీతంలో నెలకి ఓ 1000 రూపాయలు కట్టామనుకోండి, యజమాని కూడా ఏం చేస్తారంటే తను కూడా 1000 రూపాయలు అంతా వేసి ఆ డబ్బుని అలా దాస్తారు అనమాట. ఇప్పుడు మనం ఏ 20వ సంవత్సరంలో జాయిన్ అయ్యాం, ఏ 58వ సంవత్సరంలో రిటైర్ అవుతున్నాం అనుకోండి, అంటే 20 నుంచి 58 అంటే 38 సంవత్సరాలు ఎంతో సర్వీస్ చేస్తున్నాం. ఈ ఇన్ని సంవత్సరాల్లో నెల దాచినటువంటి డబ్బు ఎంత అయితే ఉందో, నెలకు 2000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నెలకు 2000 అనుకోండి, సంవత్సరానికి 24,000 అవుతుంది. కాబట్టి ఇద్దరు కలిపి కట్టేది మనం 1000 ఇది మనం 1000 24,000. కాబట్టి సంవత్సరానికి 24,000, 10 సంవత్సరాలకి 2,40,000. కానీ మనం 38 అంటే దాదాపు 40 సంవత్సరాలు. కానీ 40 సంవత్సరాలు అంటే 2,40,000 10 సంవత్సరాలు, 2 సంవత్సరానికి ఎంత అవుతుందని 24,000 అవుతుంది. 10 సంవత్సరాలకి 2,40,000 అవుతుంది. అలాగే 40 సంవత్సరాల పాటు కట్టామనుకోండి, 4 2 8 4 16
9,60,000 అంటే ఈ వడ్డీలు ఇవన్నీ కలిపి ఓ 15 లక్షలు, ఒక 20 లక్షలు అవుతుంది. అంత అమౌంట్ మనకి రిటైర్ అయినప్పుడు వస్తుంది. మీరు చాలామంది నేనే ఉంటారు, మేము రిటైర్ అయినప్పుడు వచ్చినామంటే PFWT ఇల్లు కొనుక్కున్నామండి, పిల్లలకి పెళ్లి చేసామండి, లేకపోయినట్టయితే ఉద్యోగం మా అబ్బాయికి స్థిరపరచడానికి ప్రయత్నం చేశామండి అని చెప్పి ఇటువంటి మాటలు మనం చెబుతూ ఉంటాం. అలాగా ప్రతి వ్యక్తికి కూడా ఉద్యోగ విరమణ తర్వాత మనకు వచ్చేటువంటి ఒక మొత్తం పేరే ప్రావిడెంట్ ఫండ్. అర్థమైందండి? ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏంటండి అంటే యజమాని ఉద్యోగి కూడా కలిపి దాచినటువంటి మొత్తము. ఈ మొత్తాన్ని ఎప్పుడు మనకి ఇస్తారండి PFని అంటే ఎప్పుడైతే మనం సంస్థ నుంచి వదిలి బయటకు వెళ్ళిపోతామో అప్పుడు మన డబ్బుని మనకు లెక్క చూసి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది రెగ్యులర్గా మనకి సర్వీస్ అంతా కంప్లీట్ చేసుకుంటే మనం ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి పిల్లల పెళ్ళిళ్ళు కానీ, ఉద్యోగాలు కానీ, ఇటువంటి అప్పులు కానీ ఇటువంటి ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని దీంట్లో మనం సెటిల్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్గా పీస్ఫుల్గా బతకడానికి మనకి ఉపయోగపడుతుంది. అందుకోసమే ప్రభుత్వం ఇటువంటి ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి వాటిని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనండి? అర్థమైందండి? నెక్స్ట్ క్లాస్లో మరొక సమ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.